ఏపీలోని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు అధికారులు. సీతానగరంలోని నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారన్న ఆరోపణలున్నాయి. బోర్డు యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ ఆఫీస్ కోసం అప్పటి జగన్ సర్కార్ కట్టబెట్టిందని విమర్శలు వచ్చాయి. ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇచ్చింది సిఆర్డీఏ. ఇక ఇవాళ ఉదయం కూల్చివేతలు చేపట్టారు అధికారులు. మరోవైపు సిఆర్డీఏ నోటీసులపై నిన్న హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. చట్టాన్ని అతిక్రమించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు వైసీపీ నేతలు. అయితే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పార్టీ ఆఫీసును కూల్చేశారని, దీనిపై మళ్లీ హైకోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ నేతలు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలను మరో స్థాయికి చంద్రబాబు తీసుకెళ్లారన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. నియంతలా తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసును బుల్డోజర్లతో కూల్చివేశారని ట్వీట్ చేశారు. బెదిరింపులకు, కక్ష సాధింపు చర్యలకు తాము తలొగ్గేది లేదని స్పష్టం చేశారు జగన్. చంద్రబాబు దుశ్చర్యలను దేశంలోని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు మాజీ సీఎం.